తిరుపతి బాలాజీ ఆలయాన్ని 1800లో ఒక సాధువు శపించాడనే కారణంగా 12 సంవత్సరాల పాటు మూతపడింది. 12 మంది అమాయక ప్రజలను చంపిన ప్రాంతపు అప్పటి పాలకుడి చర్యలతో సాధువు కోపం తెచ్చుకున్నాడు. రాజు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవరకు ఆలయం మూసివేయబడుతుందని శపించారు అని కొన్ని పురాణాలు చెబుతుంటాయి. ఆలయ ప్రధాన పూజారి మరణించినందున ఆలయం మూసివేయబడిందని మరియు అతని కుమారుడు అతని బాధ్యతలను స్వీకరించడానికి చాలా చిన్నవాడు కావున అతని కుమారుడు అర్చకునిగా నియమించబడేంతవరకు ఆలయం మూసివేయబడిందనే మరొక పురాణం చెబుతుంది. ఈ ఆలయం అత్యంత పవిత్రమైన హిందువుల పుణ్యక్షేత్రాలలో ఒకటి. దీని మూసివేత భక్తులకు తీరని లోటు. ఇవి కేవలం ఇతిహాసాలు మరియు చారిత్రక సిద్ధాంతాలు మాత్రమే అని గమనించడం ముఖ్యం. తిరుపతి బాలాజీ ఆలయాన్ని 12 ఏళ్లపాటు ఎందుకు మూసివేశారు?